వెంటనే ఇంజెక్షన్ చేయి. ఈ 15 నిమిషాల్లో ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే. ఏం డాక్టర్, 10 నిమిషాల్లో పాప కోలుకుంటుందని చెప్పావు. పాపకి ఇంజెక్షన్ ఇచ్చి 10 నిమిషాలైంది. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నేను కన్ఫర్మ్ చేసి చెప్పలేదు, జస్ట్ నా ప్రయత్నం నేను చేశాను. దానికేనా నేను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది? పాప ప్రాణం నిలపడానికి నేనేమైనా బ్రహ్మనా? నువ్వు అసలు గాప్తారా? రాధా, వద్దని చెప్పాను కదా, ప్లీజ్. కనీసం తలైనా దువ్వనివ్వండి. చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు. ఏంటి రాధా ఇది? ఇవన్నీ చేయాల్సింది మీ అన్నయ్యకి. పెళ్లి కొడుకు ఆయన, నేను కాదు. ఏమండి, నేను మిమ్మల్ని పెళ్లి కొడుకుని చేయడం లేదులే, అందంగా ముస్తాబ్ చేస్తున్నాను. నాకు పెళ్లి కొడుకు తేడా ఏమో చెప్పు. బోల్డ్ అంత ఉందిలేండి. మీకు నేను బాస్కం కట్టలేదు, బుగ్గను చుక్క పెట్టలేదు, తిలకం దిద్దలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని పెళ్లి కొడుకని ఎవ్వరూ అనుకోరు తెలుసా. కానీ నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి కొడుకులా చూడాలని ఇలా ముస్తాబ్ చేస్తున్నాను. మన పెళ్ళప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి కొడుకులా చూడలేదు కదా. పెళ్ళి అన్నయ్యకి అయినా మనకి చాలా జ్ఞాపకాలు మిగలాలని ముందే చెప్పానా? మీరేం మాట్లాడకండి. రాధా, ఇదేంటి మావయ్య గొంతు వినిపిస్తోంది? వాళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? అదేంటి మావయ్య, అక్కడ మహాలక్ష్మిని సిద్ధం చేయకుండా ఇక్కడికి వచ్చారేంటి? మన ఆనవాయితీ ప్రకారం పెళ్లి కొడుకుని అక్కో అత్తో రెడీ చేయాలి. మీకెవరూ లేరు కదమ్మా, అందుకే మేమే పెళ్లి కొడుకుని చేయాలని వచ్చాం. పెళ్లికి ముందే అన్నయ్య మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అత్తయ్య రండి, మీ చేతులతో అలంకరణ పూర్తి చేదురు గాని. అన్నయ్య, నేను రెడీ చేయడానికి మీ అత్తయ్య మావయ్య వచ్చారు చూడు. ఏమనుకోకండి అల్లుడు గారు, కొంచెం ఆలస్యం అయింది. ఎవరు మొదలు పెట్టారన్నది కాదు ముఖ్యం. బాసికం కట్టి బుగ్గన చుక్క పెట్టి పారాణి కూడా దిద్దించి మన చేతులతో అలంకరణ పూర్తి చేద్దాం. సరే, నేను వెళ్ళి మిగతా పనులు చూస్తాను. మా అన్నయ్యని త్వరగా పెళ్లి కొడుకుని చేయండి. ఏమండి, మనం అనుకున్న విషయం అల్లుడు గారితో మాట్లాడండి. ఏమీ లేదు అల్లుడు, మహాలక్ష్మి నువ్వు ఒకరినొకరు ఇష్టపడ్డారు. రాధే దగ్గరుండి పెళ్లి కుదిర్చి అన్ని పనులు తనే భుజాన వేసుకుని జరిపిస్తుంది. అంతా బాగానే ఉంది, కాని మా బాధ్యత కూడా పూర్తి చేయాలి కదా. ఏంటో చెప్పండి మావయ్య. ఏమీ లేదు అల్లుడు గారు, ఈ విషయం పెళ్లి కుదరగానే అడుగుదామనుకున్నాను. హడావిల్లో వీలు పడలేదు. కాని ఇప్పుడు కూడా అడగకపోతే భావ్యం కాదు. మీకు కట్నం తీసుకోవడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మా మీదుంది. నాకు ఒక్కగానొక్క కూతురు, దానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి పంపించాలి కదా. నేనెప్పుడూ కట్నం తీసుకోవాలనుకోలేదు, కాని మీరే ఈ ప్రసక్తి తీసుకొచ్చారు కాబట్టి నేను కట్నం అడుగుతాను. కాని నేనడిగిన కట్నం మీరిస్తాను అంటేనే నేను ఈ పెళ్లి సంతోషంగా చేసుకుంటాను. మీరు నేనడిగిన కట్నం ఇస్తారనే నమ్మకంతోనే అడుగుతున్నాను. నీకేం కావాలో అడుగల్లుడు. నాకు మీరివ్వాల్సిన కట్నం నా చెల్లెలి మీద మీరు చూపించబోయే ప్రేమే.
రేపు దానికి భర్త లేడు అని తెలిసి ఇప్పుడు అనుభవిస్తున్న ఆనందం అంతా నాటకం అని తేలిపోతే అది తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మీ కూతురులా చూసుకోండి. అలా అనుకుంటేనే దాన్ని మహాలక్ష్మితో సమానంగా చూసుకుంటాను. అది సంతోషంగా ఉండగలదు అన్న ఊహే నాకు కొండంత బలాన్నిస్తుంది. ఇదే నేను మిమ్మల్ని అడిగే కట్నం. కట్నం కావాలి అన్నప్పుడు ఏమడుగుతారో అని అనుకున్నాను. కానీ మీ చెల్లెల్నే కూతురుగా చూసుకోవడం కట్నం అని ఊహించలేకపోయాను అల్లుడు గారు. ఏంటన్నయ్యా, నువ్వు ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నావా? మావయ్య, అన్నయ్యకేం తెలీదు, ఒత్తి ఎర్రిబాగులు వాడు. లేకపోతే చూడు, ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నాడు. నాకేం తక్కువ చెప్పు? ఆయనున్నారు, తాతయ్య గారున్నారు. ఎక్కడున్నా ఎప్పుడు నా గురించి ఆలోచించే అన్నయ్య ఉన్నాడు. కానీ అన్నయ్యకే ఎవ్వరు లేరు. ఉన్న ఒకే ఒక్క తోడు నేను. నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు అన్నయ్యకి తోడు మహాలక్ష్మి. కాబట్టి అన్నయ్య మీతోనే కలిసి ఉండాలి. కాబట్టి అన్నయ్యని అల్లుడుగా కాకుండా కొడుక్గా చూసుకోవాలి. అన్నయ్య తనకి ఏదొచ్చినా దాచుకోలేడు. కాబట్టి పంచుకునే తోడు మీరే కావాలి. అవుతారుగా? అలాగేనమ్మా. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారని తెలిసిందే కదా. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. అమ్మా, మేం బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళి వాళ్ళని కదిలించాలి కదా. అల్లుడు, వస్తామయ్యా. మీ ఇద్దరు అడిగిన కట్నాలు ఇస్తాంలే. ఏమండి, మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. త్వరగా పదండి. సరే పద. అన్నయ్య, నేను వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూస్తాను. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దోళ్ళంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది. ఈ సంతోషం అంతా శాశ్వతం అంటే ఎంత బాగుండేదో కదా. ఎస్ఐ గారు, మీరు తయారయ్యారా? ముహూర్త సమయం దగ్గర పడుతోంది. వస్తున్నా రాధా. త్వరగా రండి. నాదే ఉంది రాధా, పెళ్లి మీ అన్నయ్యది. ఆయన రెడీ చేసావా? చేశాను, కానీ మిమ్మల్ని తొందర పెట్టలేను కదా. వాళ్ళంటే కానివ్వండి కానివ్వండి అని గోల్ పెట్టగలను. కాబట్టి త్వరగానే సిద్ధం చేసేసాను. ఏంటారు బాబు, అలా తలగోకుంటున్నావేంటి? ఏదైనా మర్చిపోయావా? జ్యోతం ఏదో చెప్పింది, అదేంటో గుర్తు రావటం లేదు. అదా, నిన్ను త్వరగా రెడీ అవ్వమంది. నువ్వు పెళ్లి దగ్గర అతిథిలా ఉండాలట. ఇప్పుడు గుర్తొచ్చింది. దుబాయ్ సీన్ లా కాకుండా కొంచెం మంచి బట్టలు వేసుకోమండి. వస్తాను. గుర్తులేని వాడికి గుర్తు చేసి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనేమో. పర్వాలేదే, నేను అందంగానే రెడీ చేశాను. అయితే బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు. ఏం లేదులే అమ్మా, అమ్మాయి లక్షణంగా ఉంటేనే అలంకరణ అతికినట్టు సరిపోతుంది. నేను పోయి మిగతా పనులు చూసేస్తా. అమ్మా, అవతల వాళ్ళు బయలుదేరతారు. మీరు త్వరగా కానిస్తే మనం బయలుదేరదాం. మాదే ఉంది, మొత్తం తయారైపోయినాం కదా, ఇక బయలుదేరుడే. ఇంక బయలుదేరదామా? అన్నయ్యని బాగా పెళ్లి కొడుకుని చేశారు. చేసావన్న పేరే గాని అన్నీ చేయించేది నువ్వేగా. పైగా మేమెలా చేస్తామోనని మీ అత్తయ్య మావయ్యను పిలిపించావుగా. నేనేం పిలవలేదులే గాని. సరే, అందరూ బయలుదేరండి. పదండి. ఎస్ఐ గారు, అన్నయ్య పెళ్లి కొడుకు ముస్తాబులో ఎలా ఉన్నాడు? ఏర్పాట్లన్నీ నువ్వే చేసిన తర్వాత ఇంకా ఎలా ఉన్నాడని అడగకూడదు. పెళ్లి కొడుకు సరే, ఇంతకీ మీ ఆయనేడమ్మా? అయ్యో, ఆయన్ని పొద్దునే సిద్ధం చేశాను. ఉండండి, తీసుకొస్తాను. ఏంటే నువ్వు
ఎప్పుడెప్పుడు వెళ్దామా, అక్కడ మీ ఆయన్ని పట్టుకుందామా అని చూస్తుంటే నువ్వేంటి ఇంత తీరిగ్గా వచ్చావు? నువ్వేమో ఆయన్ని పట్టుకుందాం అనుకుంటున్నావు, నేనేమో ఆయన అసలు అక్కడికి రాకపోతే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అదేమిటే, మీ ఆయన అసలు స్వరూపం తెలుసుకోవాలని లేదా? సర్లే, టైం అయిపోతుంది, పద. ఒక్క నిమిషం పిన్ని. లక్ష్మమ్మ, అమ్మాయిల దీవెనలు తీసుకో. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండమ్మా. లక్ష్మమ్మ, నీ గురించి అంతా రాధమ్మ చెప్పింది. నువ్వు ఇట్టపడ్డ మనిషి కోసం ఇన్నేళ్లు ఎదురుచూసిన సమయం ఇప్పుడొచ్చింది. ఇలాంటి సమయంలో ఈ కన్నీళ్ళేందమ్మా? ఏమైందమ్మా? నేను నా స్వార్థంతో నాకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకున్నా. మీరు బాధపడ్డారే కానీ మీకు నచ్చిన వాణ్ణిచ్చి నాకు పెళ్లి చేయాలని ఏ రోజు నా దృష్టికి తేలేదు. అలాంటి మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి నాకు బాధగా ఉంది. ఏందమ్మా నువ్వు ఏడకి పోతావు? నీ ఇంట్లో పక్కింట్లోకి పోతావు అంతే కదా. ముందా కళ్ళు తుడుచుకో, బయలుదేరదాం. ఎర్రబాబు, మండపం దగ్గర కావాల్సిన మొత్తం రెడీ చేసినావా? పొద్దున్నే అవన్నీ రెడీ చేస్తావమ్మా. అచ్చా, టైం అవుతుంది, జల్దీ బయలుదేరండి. అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు, పదండి. ఏంటి రాదా ఇది? ఇటు చూడు, పెళ్లి కొడుకులా తయారు చేసావు. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మీరు బాగున్నారు అనుకుంటారు, అంతకు మించి ఇంకేమీ అనుకోరు. మీరు రండి. రాధా, పెళ్లి కొడుకు మీ ఆయనే అని అందరికీ డౌట్ వచ్చేలా తయారు చేసావు. అన్నయ్య కంటే మీ ఆయన్నే బాగా రెడీ చేసావు. అదేం కాదు, మా అన్నయ్య కూడా చాలా బాగున్నాడు. ఈ మాటలకేం కానీ ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. అమ్మా రాధమ్మ, మన వాళ్ళందరినీ తీసుకొని మేం పెళ్లి దగ్గరికి వచ్చేస్తాం. మరి మేము వస్తాము. అలాగే, తొందరగా వచ్చేయండి, మనం వెళ్దాం, పదండి. ఈ మధ్య జరిగిన సంఘటనలు ఆయన తప్పు చేసుంటారు అనే నిరూపిస్తున్నాయి. కానీ నా మనసు మాత్రం ఆయన ఏ తప్పు చేయలేదనే నమ్ముతుంది. ఆయన గురించి నాకు తెలుసు, అలాగని ధైర్యంగా ఉండలేను. ఆరాలు తీయడం మానలేకపోతున్నాను. స్వామి, ఆయన అక్కడికి రాకూడదు. ఒకవేళ వస్తే ఆ నిజాన్ని నేను భరించలేను. ఎలా అయినా నువ్వే నా బ్రతుకుని కాపాడాలి స్వామి.
మొగుడి మీద ప్రేమ ఉండడం తప్పు కాదమ్మా. అలాగని తప్పుడు మొగుడి మీద ప్రేమ చూపించడం కరెక్ట్ కాదు. వెళదాం పదా. నాకైతే ప్రస్తుతానికి ఏ రెస్పాన్సు కనిపించడం లేదు. నాగరాజు, పాపం తీసుకొచ్చి ఎన్ని రోజులైంది? 4-5 రోజులైంది. నాగరాజు, ఒక్కోసారి మందులు చేయలేని పని నమ్మకం చేస్తుంది. పాప వచ్చి 5 రోజులైంది కాబట్టి పేరెంట్స్ గురించి బాగా దిగులు పెట్టుకున్నట్టుంది. వీలుంటే ఒకసారి వాళ్ళని పాప చేత మాట్లాడించండి. ఒకసారి వాళ్ళ గొంతు వింటే పాపలో ఎక్కడలేని ధైర్యం, సంతోషం వస్తాయి. అప్పుడైనా పాప రియాక్ట్ అవుతుందేమో చూద్దాం. అంతకు మించి వేరే మార్గం లేదు. నేను చెప్పినట్టు చేయండి. అలా చేస్తే పాప కండిషన్ వాళ్ళ నాన్నకు తెలిసిపోతుంది. వాడు అక్కడ అప్సెట్ అవుతాడు. దాంతో రాధ అక్కడ హ్యాపీగా ఉండదు. వాడి గొంతుని పాప వినకపోయినా పర్వాలేదు. పాపకి వాడి గొంతు వినిపిస్తే చాలు కదా డాక్టర్? చాలు. అతని గొంతు పాప విన్నా చాలు. రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.